ప్రతిసారి తెలుగుదేశం అధికారంలోకి రావడానికి మోడీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం కూడా తోడు కావడం కూడా ఒక ముఖ్య. మీరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంకు దగ్గర చేయడంలో కొంత పాత్ర పోషించినట్టుగా. తప్పకుండా. అప్పుడు ఏంటంటే నాకు అలాగే ఇప్పుడు పవన్ పాత్ర ఏంటి చెప్పండి. అంటే ఆయన పవన్ కళ్యాణ్ నేను అంతకుముందు కూడా చెప్పాను. నేను నాకు డైరెక్ట్గా అంతకుముందు తెలియదు యాక్చువల్గా. మా సన్ షోరూమ్కి వచ్చి ఓ రోజు ఆయన ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ఎందుకు యంగ్స్టర్స్కి అతను బాగా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాడు. వీడికి తెలియకుండానే చాలా అయి ఉండొచ్చు. చాలా సిన్సియర్ డాడీ, హానెస్ట్ మనిషి, ఇది బాగా ఇది ప్రిన్సిపల్స్ మనిషి, అది ఇది అని అంటే ఏమిటి ఇతనిలో ఉన్న స్పెషల్ అని కలవటాక నేను ఒకసారి టైం తీసుకుని వెళ్ళి కలిసాను. నేను కలిసి ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను సార్ కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత అని వారు కూడా అంతకుముందు ఒకసారి పీఆర్పీలో ఉన్నారు. పీఆర్పీ డెఫ్రై కూడా బయటకు వచ్చాడు ఆయన. అది ఎన్నికల క్యాంపెయిన్ నుంచి బయటకు వచ్చాడు ఆయన. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఈ జనసేన అని పెట్టారో ఇట్లా అయితే ఇట్లా ఉంది సార్ అని అంటే అప్పుడు అయితే ఒకసారి మాట్లాడదామని ఆయన కూడా అంటాం. సరే నేను ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను, నేను చెప్పిన ఇంకోళ్ళు చెప్పిన ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందండి, మీరే 1-to-1 మాట్లాడకుండా అంటే పాపం వారు వచ్చి ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు సరే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి క్యాంపెయిన్కి వచ్చారు. వచ్చినప్పుడు కూడా దానికన్నా ముందు ఒకసారి బాబు గారిని సార్ మనమే వెళ్ళి కూడా మీరు మాట్లాడితే ఒక ఇష్యూస్ మీద ఎట్లా స్పందించాలి ఏంటో ఒక అవగాహన ఉంటుందంటే బాబు గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఎన్డీఏలో భాగస్వాములు కూడా ఆయన అయ్యి స్టేట్ వరకు అంటే నేను చెప్పింది ఏంటంటే ఆయనకు ఒకటే, రాష్ట్ర విభజన జరిగింది, ఈ అభివృద్ధిలో మీరు పాలు పంచుకున్నట్టు అవుతుంది మీరు కనుక ఇందులో తిరిగితే. ఎందుకంటే ఎన్డీఏ అక్కడ రాబోతుంది, ఇక్కడ ఇది ఉంటుంది కాబట్టి ఎంత డెవలప్మెంట్ అయినా అందులో మీరు కూడా భాగస్వాములు ఉన్నట్టే కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మీరు అటువంటిది కంటిన్యూ కొనసాగిస్తున్నారా? ఆయన పాత్ర ఏంటి అనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. అది మరి అప్పుడు ఆయన కూడా రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందని చెప్పాడు. ఆ తర్వాత నేను కూడా కలవలేదు ఇప్పుడు కూడా. కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద స్పందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ శ్రీకాకుళం వెళ్ళి వచ్చారు, ఆ జగన్ చేయలేని పని ఆయన చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా జగన్ పదే జగన్ పవన్ పోలుస్తున్నారంటే కావాలని ప్రతిపక్ష కాదు పవన్ కాదు అతనికి ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాని మూర్ఖత్వంగా వెళ్ళటం వల్ల సమస్యలు, నా ఉద్దేశం సమస్యలను సరిగా స్పందించకపోవటం వల్ల ఆ వ్యాక్యూమ్